ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత వారం వరకు ఎండలు దంచి కొట్టగా నిన్నటి నుంచి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో నేడు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన చినుకులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం తదితర తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నారాయణపేట వంటి మధ్య పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇతర జిల్లాల్లో చెదురుముదురుగా తేలికపాటి వర్షాలు పడొచ్చునని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 10 జిల్లాల్లో భారీ వానలు కురిశాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో జగ్గాసాగర్లో అత్యధికంగా 76.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, హస్తినాపురం, వనస్థలిపురం, మలక్పేట్, కూకట్పల్లి, పంజాగుట్ట, బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నేడు కూడా నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.